హలో మ్యామ్. హలో. ఫస్ట్లీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సేమ్ అట్లానే ఉన్నారు. నో చేంజ్. మా తెలుగు ఇంటి అమ్మాయి లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ సో అందరికీ ఇదే చెప్తారు, నాకు ఎంత తెలుసు, నేను అందరినీ చెప్పడం విన్నా. లేదు మ్యామ్, సీరియస్గా చెప్తున్నాను కదా, అట్లానే ఉన్నారు. వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో మందిని ఇట్లా ఈ విధంగా ఎంత ట్రెడిషనల్గా ఉండి అందరిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మ్యామ్, ఇప్పుడు మా మిస్టర్ మిడిల్ క్లాస్ అన్న ఫ్యామిలీతో మళ్ళీ మా ముందుకు వస్తున్నారు. మళ్ళీ అదే విధంగా తెలుగింటి అమ్మాయి లాగానే. సో ఎట్లా అనిపిస్తుంది? స్టోరీ దేని గురించింది బేసికల్గా? ఇది మిస్టర్ మిడిల్ క్లాస్ అనేది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎస్పెషలీ మిడిల్ క్లాస్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మిస్టర్ మిడిల్ క్లాస్ అని ఉంది కాబట్టి హీరో ఈజ్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్ స్టేజ్ కాబట్టి. అలాగే చాలామంది మిడిల్ క్లాస్ నుంచి, లేకపోతే పూర్ నుంచి రిచ్ అయిన వాళ్ళు ఉండుంటారు, రిచ్గా ఉండి పూర్ అయిపోయిన వాళ్ళు ఉండుంటారు. వాళ్ళు అంటే దే ఆల్ కెన్ రిలేట్. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళ స్టోరీయో, వాళ్ళ రిలేటివ్సో, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ మిడిల్ క్లాస్ కష్టాలు చూసి ఉండుంటారు. సో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అందరూ రిలేట్ అవ్వగలరు. సో ఇది మిస్టర్ మిడిల్ క్లాస్ అని ఉన్న మిడిల్ క్లాస్ పర్సన్ పడే కష్టాలు అనమాట. సో అది ఇందులో మనీ రూపంగా అవ్వచ్చు, ఇంకొంతమంది హెల్త్ అవ్వచ్చు, ఇంకొంతమంది చదువు అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, డిస్ప్యూట్స్ ఇన్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ అవ్వచ్చు, ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్లు అవుతే అందరికీ రావచ్చు. సో అలాంటి కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి అనేయడం చాలా సింపుల్. సో అనేసినప్పుడు ఆయన ఒకవేళ రియాక్ట్ అయ్యి ఒక అంటే అవేర్నెస్, అంటే మీకు ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పడానికి ఏదైనా చేసినప్పుడు ఆ ప్రాసెస్లో జరిగే స్టోరీ అన్నమాట ఇది. సో అది దాన్ని ఫన్ వేగా చెప్పారు అంతే, ఎందుకు జరుగుతుంది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది నాకు తెలియదండి, మీరు ప్రొడ్యూసర్స్ని అడగాలి. సో ఫైనల్లీ మన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఏం లేదండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ వీలవుతే నైస్గా మనసు హ్యాపీగా పాజిటివ్గా పెట్టుకుంటే మనం కూడా అంటే ఏమి చేయక్కర్లేదు, మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. అనవసరంగా టెన్షన్స్, అనవసరంగా ఇంకొకళ్ళ మీద అంటే నెగటివిటీ పెట్టుకోకుండా హ్యాపీగా పాజిటివ్గా హ్యాపీగా స్మైలింగ్ ఉండండి. హాయ్, లుకింగ్ వెరీ వెరీ గార్జియస్. థ్యాంక్ యూ. స్క్రీన్ కంటే కూడా డైరెక్ట్ లో ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. వాట్ ఇస్ ది సీక్రెట్ అంటారు? బీయింగ్ హ్యాపీ. అంతేనా? యా ఇఫ్ యు ఆర్ హ్యాపీ యువర్ స్కిన్ లుక్స్ వావ్. యా డెఫినెట్లీ. యా అండ్ ఫుడ్ అండ్ ఆల్ ఏమన్నా టిప్స్ చెప్తారా వ్యూవర్స్ కి? డెఫినెట్లీ టైంకి కాదు, టైంకి తినాలి, టైంకి పడుకుంటే ఆటోమేటిక్గా మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఓకే మ్యామ్, సో ఈ మూవీలో ఇప్పుడు మన మిస్టర్ మిడిల్ క్లాస్ అనే మూవీతోని మళ్ళీ మీరు ముందుకు వచ్చినారు. సో ఎట్లా అనిపిస్తుంది? స్టోరీ దేనిపైన బేస్డ్ అయి ఉంది? స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్ అండ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడి. ఈ సినిమా అందరూ కనెక్ట్ అవుతారు. ఇట్స్ నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్, ఎవరైనా సరే ఫస్ట్ మనం లేచి మొక్కేది దేవుణ్ణే. సో ఎవ్రీబడి విల్ గెట్ కనెక్టెడ్. అండ్ దిస్ మూవీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కొంచెం కష్టం తర్వాత ఈ సినిమాలోనే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ మూవీ అయితే ఇట్స్ గోనా బి వెరీ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అసలు సెంటిమెంట్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, టీయర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, ఏంటి మీ రోల్ దీంట్లో? సిస్టర్ రోల్. సిస్టర్. యా. ఓకే, సో ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్దర్. ఇంకా మంచి పెద్ద మూవీస్తోని మంచి మూవీ హీరోస్ అండ్ యాక్ట్రెసెస్తోని వర్క్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో